నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విమానాశ్రయ నిర్మాణాలను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశం. నేర చరిత్రలు అవినీతి పరులు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఎన్నుకోవడానికి నిరాకరించే హక్కు నోటాపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. రాజకీయాలే తప్ప సిద్ధాంతపరంగా ఇబ్బంది పెట్టే స్వభావం తనది కాదంటున్న కోలగట్ల. ఎన్నికలు జరిగినంత ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కూడా జరగాలని అభిలషించిన స్వామి. దేవర ఉత్సవం సందర్భంగా పైడితల్లికి పంచామృతాభిషేకాలు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ నినదించిన భక్తులు. ఇక వివరాలకు వెళ్తే, పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. మంగళగిరిలోని ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా తెలుగుదేశం పార్టీ కొనసన్నల్లో జరిగిందనే ఆరోపణలు ఎంత మాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట. విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు, ఇతర నిర్మాణ పనులను ఆయన సందర్శించారు. ఎయిర్పోర్ట్ ప్లాన్లను పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను జిఎంఆర్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఈ పర్యటనలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, ఆర్డీఓ సూర్యకళ, తహసీల్దార్ శ్యాంప్రసాద్, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అంత సజావుగా జరగాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం రాజకీయాలే తప్ప సిద్ధాంతపరంగా ఇబ్బందులు గురిచేసే స్వభావం తమది కాదని ఆయన అన్నారు. కూటమి అభ్యర్థులు అపోహలకు పోయి పోస్టల్ బ్యాలెట్ తరలింపులో ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో అధికారులు తనకు వర్తమానం అందించారని, అయితే భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు తరలించే కేంద్రానికి తాను వెళ్లే అవకాశం లేకపోవడంతో ఏజెంట్లుగా మావిడి అప్పలనాయుడు, ఈశ్వర్ కౌశిక్ను పంపించడం జరిగిందని తెలియజేశారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదని ఆయన చెప్పారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలుగజేయలేదన్నది గ్రహించారని పేర్కొన్నారు.
తహసీల్దార్ గారి ఆఫీసులో ఉన్న బ్యాలెట్ బాక్సుల్ని ఎంపీ సంబంధించిన బాక్సులు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు కలెక్టరేట్కి తీసుకెళ్ళవలసిన పరిస్థితిలో అందరినీ కూడా కలెక్టరేట్కి రమ్మని చెప్పటం, అలానే పలానా సమయంలో తహసీల్దార్ గారి ఆఫీసులో తాళాలు ఓపెన్ చేస్తామని, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని తెలియజేయడం జరిగింది. మాకు సంబంధించిన ఏజెంట్లు కలెక్టరేట్కి వెళ్ళిన పరిస్థితిలో మరి తహసీల్దార్ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరైనా ఉండాలన్న ఒక ఆలోచనతో తహసీల్దార్ గారిని అడిగితే నన్ను రమ్మని చెప్పడం జరిగింది. నేను రాలేనండి, ఏం చేయాలంటే రిప్రజెంటేటివ్ని పంపించండి అని చెప్పారు. మా మండల పార్టీ అధ్యక్షులు మామిడి అప్పలనాయుడు గారు, యువజన పార్టీ నాయకులు కౌశిక్ గారిని పంపించడం జరిగింది. అయితే ఆ రాత్రి అప్పుడు ఏదో ఒక జరిగిపోయిందేమో, తప్పు జరిగిపోయిందేమో అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తహసీల్దార్ గారి ఆఫీసర్ రావటం, వాళ్ళు సందేహాలని వారు వ్యక్తం చేయడం జరిగింది. అది సహజం, ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉండేటప్పుడు సందేహాలు వెలిపిస్తుంటాం. కానీ నిన్నటి రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి పార్లమెంటు శాసన సభ అభ్యర్థులు మాట్లాడుతూ, మేము వెళ్ళి అడిగినప్పుడు వీరభద్రం గారు లెటర్ చూపించలేదు, తర్వాత ఈ లెటర్ ఇచ్చారు అన్నారు. అయితే ఆ రోజు జరిగిన సంఘటన అనేది టీవీలో కూడా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే రిప్రజెంటేటివ్గా వచ్చారని చెప్పారు. రిప్రజెంటేటివ్గా రావడానికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే ఆ రోజే వాళ్ళు లెటర్ చూపించేవారు. మరుసటి రోజు వాళ్ళ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలాగొచ్చారు, దానికి మేము ఇచ్చిన లెటర్ని చూపించడం జరిగింది. దాంట్లో జరిగిపోయింది లేదు, ఇబ్బంది పడిపోవాల్సింది లేదు. అనేక సందర్భాల్లో పార్టీ ఏజెంట్ అందుబాటులో లేకపోతే, పార్టీ అభ్యర్థి అవకాశం లేకపోతే రిప్రజెంటేటివ్ని పంపించడం సహజంగా జరుగుతుంటుంది. పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అమ్మవారి వనంగుడిలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తిరారు. ఆలయ ప్రాంగణం జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అనే నినాదంతో మారుమోగిపోతుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో డివివి ప్రసాదరావు మాట్లాడుతూ, ఈరోజు దేవరోత్సవం సందర్భంగా అమ్మవారిని వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. 6 నెలల పాటు పైడితల్లమ్మవారు చదురుగుడిలో భక్తులు దర్శనం ఇస్తారని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వంటపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మన వనంగుడి వద్ద శ్రీ అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, ఆ తదనంతరం పంచామృతాలతో కూడిన అభిషేకం. మన వనంగుడి వద్ద శ్రీ అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, ఆ తదనంతరం పంచామృతాలతో కూడిన అభిషేకం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలంకరణ జరుగుతుంది, ఆభరణాలంకరణ జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ వనంగుడి నుండి చదురుగుడికి తీసుకుని పోయే కార్యక్రమమే ఈ దేవరోత్సవం. ఈ దేవరోత్సవం అంటే అమ్మవారు వనంగుడిలో 6 నెలలు, అలాగే విధంగా చదురుగుడిలో 6 నెలలు ఉంటారు. ఆ చదురుగుడిలో రేపటి నుండి మళ్ళీ ఉయ్యాల కంబాల దాకా చదురుగుడిలోనే అమ్మవారు వేయించేసి ఉంటారు. ఈరోజు అమ్మవారిని ఇక్కడ
వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఊరేగింపుగా ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారి ఉక్కుంపేటలో గల చదురు వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తదనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు రాత్రి 9:30 తర్వాత అక్కడి నుంచి అమ్మవారితో మళ్ళీ వేదమంత్రాలతో నాదఘోషాలతో మొత్తం వేషాలతో అన్నిటితో కలిపి మన ప్రధాన దేవాలయం వద్దకు చదురుగుద్ది వరకు రాత్రి 1:30-2 గంటల మధ్యలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తదనంతరం రేపు తెల్లవారుజామున అమ్మవారి మట్టిని సేకరించే కార్యక్రమం అమ్మవారి పెద్ద చెరువులో పశ్చిమ భాగంలో దొరికి ఉన్నారు కాబట్టి అక్కడికి మళ్ళీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ మట్టిని సేకరించి అమ్మవారి ముత్తుగుని సేకరించి మళ్ళీ ప్రధాన దేవాలయం వద్దకు తీసుకురావడం జరుగుతుంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబవ్ అని అర్థం. నేర చరిత్రలు అవినీతి పరులు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఎన్నుకోవడానికి నిరాకరించే హక్కును 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఓటర్లకు ప్రసాదించింది. నోటాపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నోటా అంటే నన్ ఆఫ్ ద అబవ్ అని అర్థం. కెనడాలో ఐ డోంట్ సపోర్ట్ ఎనీవన్, ఫ్రాన్స్ దేశంలో బ్లాంక్ నోట్, ఇండోనేషియాలో ఎంటీ బాక్స్, అమెరికాలో నెవడా రాష్ట్రంలోని నన్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్, రష్యాలోని దీన్ని అగ్నెస్ట్ ఆల్ అని పిలుస్తారు. నోటా గుర్తు నిలువుగా ఒక చతురస్రం, మధ్యలో 4 పెద్ద చిన్న అడ్డగీతలు, దాన్ని కొట్టివేస్తూ ఇంటూ మార్కు. 2009లో మన దేశ ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెడతామని సుప్రీంకోర్టుకు విన్నవిస్తే ప్రభుత్వం వ్యతిరేకించిందట. పీపుల్స్ యూనియన్ ఫర్ సోషల్ లిబర్టీస్ అనే పౌర హక్కుల ప్రజా సంఘం ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని కోర్టులో వేసింది. 2013 సెప్టెంబర్ 27వ తేదీన సుప్రీంకోర్టు నోటా ఉండాల్సిందేనని ఆర్డర్ వేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈవీఎంలలో నోటా బటన్ వచ్చి చేరింది. ఇప్పటికీ నోటా ఐచ్ఛికాన్ని వినియోగించుకునే వారి సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. దీంతో నోటా కోరలు లేని పులిగా మిగిలిపోయింది. నేర చరితలు అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చేస్తే వారిని ఎన్నుకోవడానికి నిరాకరించే హక్కును 2013 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఓటర్లకు ప్రసాదించింది. దీని ముందు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికీ ఓటు వేయదలుచుకోకపోతే పోలింగ్ కేంద్రాలలో 49O పత్రాన్ని ఓటరు సమర్పించాల్సి ఉండేది. ఈ పద్ధతి ఓటరు గోప్యతకు భంగకరం కావడంతో నోటా బటన్ అందుబాటులోకి వచ్చింది. గడిచిన 5 ఏళ్లలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో 1.29 కోట్లకు పైగా నోటా ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికపై ఎలాంటి ప్రభావము ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కన పెట్టి అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థుల ఓటర్ల అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్గా మిగిలిపోతుంది. అలా కాకుండా నోటాకే ఎక్కువ ఓట్లు పోలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్ళీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పార్టీలు నేర చరిత్రను పక్కన పెడతాయి. ఈ విషయాన్ని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లలో నోటాకు 20% దాటితే ఆ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తారు. మరలా ఎన్నికలను కొంత సమయం తర్వాత నిర్వహిస్తారు. ఇప్పటి వరకు నోటా 20% దాటిన సందర్భాలు దేశంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. 2013లో ప్రయోగాత్మకంగా ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేయగా 1.85% ఓట్లు మాత్రమే లభించాయి. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు నోటాకున్న మొత్తం 0.5% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 2019లో జరిగిన ఎన్నికలలో నోటా ఓట్ల శాతం పెరిగింది. అసెంబ్లీ స్థానాలు నోటా ఓట్లు 1.28% నమోదు కాగా 3.98 లక్షల ఓట్లు వచ్చాయి. పార్లమెంటుకు 1.5% నోటా ఓట్లు నమోదై 4.65 లక్షల ఓట్లు నోటాకు వచ్చాయి. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో నోటాకు 1.28% ఓట్లు నమోదయ్యాయి. నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే మిగతా అభ్యర్థులందరికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండవ అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018లో హర్యానాలోని 5 జిల్లాలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం 2018లో ఆ రాష్ట్రంలో నోటాకు కల్పిత ఎన్నికల అభ్యర్థి హోదా ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఊహాత్మక అభ్యర్థిగా ఉన్న నోటాకు వాస్తవ అభ్యర్థికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు ఎన్నికలలో పోటీ చేసిన నిజమైన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. అన్నింటికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో పర్యాయం కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మూడోసారి ఎన్నికలు నిర్వహించరు. అటువంటి పరిస్థితులలో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలను రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ తరహా మార్పులు, సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికలలోనూ అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. విజయనగరం జిల్లా రైతు కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సున్నారాయణ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగ సమస్యలపై స్పందించాలని కోరారు. జూన్ మొదటి వారానికి ఖరీఫ్ కోసం రైతులు సిద్ధపడుతున్నారని, విత్తనాలు అందుబాటులో ఉండాలని, జిల్లా వాతావరణానికి సరిపడే వరి విత్తనాలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. జొన్న, వేరుశెనగ, గోగు, పత్తి విత్తనాలను కూడా సిద్ధం చేయాలని ఆయన కోరుతున్నారు. జిల్లా రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంది. ప్రధానంగా ఎన్నికల అనంతరం వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపైన ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ జూన్ 4వ తారీఖులకి ఋతుపవనాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నది. అప్పటికి ఖరీఫ్కి సంబంధించిన పనులకి రైతులు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు అందుబాటులో ఉండాలి. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా అవసరానికి, ఇక్కడ వాతావరణం, భౌగోళిక పరిస్థితులకు సూట్ అయిన వరి విత్తనాలని సిద్ధం చేయాలి. అదే సమయంలో జిల్లాలో సమానంగానే మెట్టు కూడా ఉంటుంది. ఈ మెట్టుకు సంబంధించిన విత్తనాలు కూడా జొన్న కావచ్చు, అలాగే ఇతరత్ర విత్తనాలను కూడా వేరుశెనగ, గోగు, అలాగే పత్తి, ఈ విత్తనాలను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. విజయనగరం జిల్లాలో ఉన్న రైతులకు కొన్ని సూచనలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని చేశారు. ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ ఏడాది మామిడి దిగుబడి కొంచెం తక్కువగా ఉందని తెలియజేశారు. ఈ సీజన్లో మామిడి కానీ, జీడి మామిడి కానీ కోత పూర్తయిన వెంటనే సత్వరమే ఎండు పొలంను వెంటనే తీసివేయాలని, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించాలని పేర్కొన్నారు. 1-2 వర్షాలు పడిన వెంటనే దుక్కు చేసుకుని ఎరువులు సిద్ధం చేసుకుంటే మళ్లీ సీజన్కు చక్కగా ఉంటుందని తెలియజేశారు. పురుగులు ఉన్నట్లయితే చీడపీడలను నివారించే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం ఇస్తుందని, కావలసినటువంటి వారు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి విజయనగరం జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కొన్ని సూచనలు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి మామిడి దిగుబడి కొంచెం తక్కువగానే ఉంది. ఆల్రెడీ కోతకు వస్తుంది. ఆ మామిడి అంతా కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. సో అవి మంచిగా జరిగేటట్టు, మంచి రేటు ఉండేటట్టు చూసుకుని చేసుకోవటం, అంతకంటే ఇంకా మనం ఇప్పుడు దాని మీద ఏమి చేయలేము. కానీ ఫర్దర్గా ఇప్పుడు ఈ సీజన్లో మామిడి కానీ, జీడి మామిడి కానీ మనకి కోత కంప్లీట్ అయిపోతుంది. కోత అయిపోయాక ఇమ్మీడియట్గా మనము మామిడి, జీడి మామిడి తోటల్లో ఎండు పుల్లలని మనం తీసేయాలి. అట్లాగే అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మల్ని కూడా ఏమన్నా ఉంటే అవన్నీ కూడా గుర్తించి వాటిని మనము కత్తిరించేయాలి. ఇది ఇమ్మీడియట్గా మనం చేసుకోవాలి. ఇది అయ్యాక అప్పుడు కింద దుక్కి చేసుకోవటము, తర్వాత వాటికి మనకి ఏవైతే ఎరువులు రికమెండెడ్ డోసెస్ ఉన్నాయో అవన్నీ రెడీ చేసుకుని వర్షాలు పడిన 1-2 వర్షాలు పడిన వెంటనే మనము దుక్కి చేసుకుని వాటికి ఎరువులు కనుక ఇచ్చుకున్నట్టయితే మనకి నెక్స్ట్ సీజన్కి మంచి ఫ్లవరింగ్ దానికి బేస్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో జీడి మామిడి ఈ రెండిటికి కూడా ఈ రకమైన చర్యలు రైతులందరూ కూడా తీసుకోవాలి. అలాగే ఏమన్నా చిన్న పురుగులు కానీ అట్లాంటివన్నీ ఉంటే వాటికి తగిన మన రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి VHL కానీ, VAL కానీ, లేకపోతే మండల్ హార్టికల్చర్ ఆఫీసర్ సూచనలు తీసుకుని స్ప్రేయింగ్స్ అవి కనుక చేసుకున్నట్టయితే
మనకి చీడపీడలను కూడా మనము నివారించుకోవచ్చు. విజయనగరంలోని సుందరయ్య కాలనీలో గల దేవి నల్లమారమ్మ తల్లి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు వీరుడు బాబుకు ఘటాలతో నీటిని సమర్పించి చల్లదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలు అర్చనలు చేసి అమ్మవారి వార్షికోత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఘటాలతో జలాన్ని సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ పూజారి శైలాడ మాధవ్ కుమార్ సారథ్యంలో పూజలు అర్చనలు చేసి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వార్షికోత్సవాల భాగంగా మంగళవారం సాయంత్రం ముత్యాలం తల్లికి ఘటాల ఊరేగింపుతో వెళ్లి పసుపు కుంకుమను సమర్పిస్తామని తెలియజేశారు. 23వ తేదీన బంగారం తల్లికి పసుపు కుంకాలు సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ వార్షికోత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధులు సంతోష్, సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మారం తల్లి 8వ వార్షికోత్సవం ఇవాళ నుండి జరుపుకుంటున్నాం. మా సుందరయ్య కాలనీ వాస్తవులందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ కార్యక్రమం ఈరెడ్డి బాబుకి చల్లదానం చేశాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే రేపు అనగా మంగళవారం నాడు ముత్యాలం తల్లికి పసుపు కుంకాలు ఇస్తాం. దాంతోపాటు సాయంకాలం ఊరేగింపుతోని నల్లమారం గుడికి వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు ఇస్తాం. దాంతోపాటు లక్షవారం నాడు బంగారం తల్లికి పసుపు కుంకాలు కూడా ఇవ్వబడును. కావున భక్తులు 50 మంది ఈ నల్లమారం తల్లి గుడి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీస్సులు పొందుతారని మా కమిటీ ద్వారా మేము ఆశిస్తున్నాం. అలాగే ఆ పై వచ్చే వారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నందమూరి తారక రామారావు సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని కనపాక సాయిబాబా కాలనీలో గల నవజీవన్ ఎడ్యుకేషన్ హాస్టల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఓల్డేజ్ హోమ్లో వృద్ధులు విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం హాస్టల్లో గల విద్యార్థులు వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకులు ఎం అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్, అధ్యక్షుడు సురేష్ తదితరులు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, త్వరలో విడుదల కానున్న దేవరా చిత్రం విజయవంతం కావాలని అభిలషించారు. మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అన్నయ్య నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని మా శ్రీ నందమూరి తారక రామారావు సేవా సమితి రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ సంస్థ ద్వారా మన కనపాకలో ఉన్న నవజీవన పేదవాళ్ళ హాస్టల్కి వృద్ధులకు ఈరోజు భోజనం పంపిణీ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ చేతుల మీదుగా హీరో పేరు మీద కేక్ కటింగ్ కూడా జరగడం జరిగింది. ఈరోజు మా సేవా సంఘం తరఫున అందరికీ కూడా పేదవాళ్ళకి అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు మా గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇలాంటి పుట్టినరోజులు అన్నయ్య నందమూరి తారక రామారావు గారు ఎన్నో జరుపుకోవాలని, రేపు రాబోతున్న చిత్రం దేవరా సినిమా కూడా అతి పెద్ద విజయం సాధించి ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అన్నయ్యకి ఈరోజు ఎంతో విలువించి, అలాగే దేవరా 1, 2 2 విడతలుగా దేవరా సినిమా రిలీజ్ అవుతుందండి. కనుక ప్రతి ఒక్క అభిమాని కూడా అన్నయ్యని ఆదరించి అభిమానించి పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవరా సినిమాని అఖండ విజయం చేసి మన అన్నయ్యకి పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలా విజయనగర అనేక ప్రాంతాల్లో మా యంగ్ అండ్ డైనమిక్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా హీరో ఎప్పుడు కూడా అనేక మీటింగుల్లో కానీ లేకపోతే సినిమా ఫ్రీ రిలీజ్లో కానీ మా సంస్థ అభిమానులకు చెప్పేది ఒకటే, నా పుట్టినరోజు రోజు ఎక్కడా కూడా అసంఘ కార్యక్రమాలు కానీ ఏవి జరగకన్నా పేదోడు అనేవాడికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సేవలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా తను ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నా జన్మదిన వేడుకలు జరిగాయంటే కేవలం ఒక వృద్ధాశ్రమంలో కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్స్లో కానీ లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఇటువంటి ఎక్కడైతే నీడీ పీపుల్స్ ఉన్నారో, తినడానికి ఇబ్బంది పడుతున్న పేదలు ఉన్నారో, ఎక్కడైతే వృద్ధాశ్రమంలో వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నా పుట్టినరోజు వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు తప్ప బయట వాళ్ళు ఎవరు కాదు. ఆ కుటుంబ సభ్యుల మధ్య నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చెప్పడం మా హీరో మాకు ఆదేశాలు ఇవ్వడం మేరకు ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు పరిశీలించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విమానాశ్రయ నిర్మాణాలను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశం.
నేర చరిత్రలు అవినీతి పరులు ఎన్నికల్లో పోటీ చేస్తే వారిని ఎన్నుకోవడానికి నిరాకరించే హక్కు నోటా. నోటాపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. రాజకీయాలే తప్ప సిద్ధాంతపరంగా ఇబ్బంది పెట్టే స్వభావం తనది కాదంటున్న కోలగట్ల. ఎన్నికలు జరిగినంత ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కూడా జరగాలని అభిలషించిన స్వామి. దేవరా ఉత్సవం సందర్భంగా పైడితల్లికి పంచామృత అభిషేకాలు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ నినదించిన భక్తులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.